ప్రజల దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత, కీర్తించే భాగ్యం, కొనియాడే అవకాశం దేవుడు మనకిచ్చినందుకై దేవుని వందనాలు చెల్లిస్తూ సమయమున ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నేటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథం నుండి 8వ కీర్తన 1వ వచనము బి భాగాన్ని చదువుకున్నాం. భూమి అందంతటా నీ నామం ఎంతో ప్రభావం కలది. భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం కలది. క్రీస్తు దేవుని బిడ్డలారా, నీ నామము అనగా దేవుని పరిశుద్ధ నామం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే భూమి అంతటా ఆయన నామము ఎంతో ప్రభావం కలదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభావము అనగా శక్తి కలది, ఆశ్రయించబడిన నామం, అనురాగంతో పెంచే నామని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి కోట్ల నామాలు ఉన్నాయి, కానీ మనకు తెలిసినవి కొంతే. మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎన్ని నామాలతో మనం కొలిసినా తక్కువే. దేవుని నామము పెట్టబడిన జనులము మనము సాతాను జయించుటకు దేవుని నామాన్ని యుద్ధోపకరణముగా కలిగి మన దేవుని యొక్క శ్రేష్టమైన నామము సాతాను జయించుటకు ఈ నామం ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అంత మాత్రమే కాదు, ఈ నామము ఎన్నదగినది. ఆయన నామమున మనం ఏమడిగినా ఆయన మనకు అనుగ్రహించే మహోన్నతుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఉదయకాలమున దేవుని ఘనమైన నామాన్ని మనము స్మరించి స్తుతించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా నామము విలువైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అందుకనే దేవుని వాక్యము విత్తనం వంటిది. మంచినీళ్ళు పడితే నూరంతలుగా ఫలిస్తుంది. కానీ దేవుని నామము అలాంటిది కాదు. దేవుని నామము ధ్యానిస్తే దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప, ఆయన ప్రసన్నత, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన శ్రేష్టమైన సన్నిధి దేవుడు మనతో ఉంచే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని నామము భక్తుల దృష్టికి విలువైనది, ఉత్తమమైనదని కీర్తనకారుడు 52వ కీర్తన 9వ వచనం తెలియజేస్తున్నాడు. నిజమే, దేవుని బిడ్డ గమనించండి. దేవుని నామము భక్తులకు ఉత్తమమైనదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక నిత్యము ఆయన నామాన్ని స్తుతించగలిగితే ఆయన నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నానని కీర్తనకారుడు 52వ కీర్తన 9వ వచనములో తెలియజేస్తున్నాడు. దేవుని నామం భక్తులకు మధురమైనది, ఇష్టమైనది. ఈ నామము స్మరిస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. అనురాగముతో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని దీవిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని. ఈ నామము విలువైనది. దేవుని బిడ్డలారా గమనించండి. నామం అనగా పేరు. ఆయన పేరు శ్రేష్టమైనది, ఆయన పేరు విలువైనది, ఆయన పేరు నిన్ను నన్ను సంరక్షించే పేరని, నామని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, ఆయన నామాన్ని ఎరిగిన వారికి ఘనత వస్తుంది. కీర్తనకారుడు 91వ కీర్తన 14వ వచనం చూడండి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుకనే అతన్ని ఘనపరిచాడు. చూసారా, ఘనమైన నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని 91వ కీర్తన 14వ వచనంలో మాట్లాడడం చూస్తున్నాం. దేవుని నామాన్ని స్మరించేవారు ఘనత పొందుతారు. శక్తిగా దేవునితో దగ్గర సంబంధము కలిగి జీవిస్తారు. అంత మాత్రం కాదు, దేవుని ఘనమైన నామాన్ని మనము స్మరిస్తున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం గమనిస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నారు. చూసారా, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాట. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తగ్గించుకొని దేవునికి భయపడి ఉండాలని భక్తులు తెలియజేస్తున్నారు. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన నామము విలువైనదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుడు చేసిన ఉపకారం బట్టి దేవుని నామములో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయగలిగితే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అందుకనే 116వ కీర్తన 12-13 వచనం మీరు గమనించండి. యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేనేమి చెల్లింతును, రక్షణ పాత్ర చేదపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేశారు. చూసారు, ఏం చేయాలి మనం?
ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉన్నటువంటి శ్రేష్టమైన కృపావరాలు, ఆశీర్వాదాలు దేవుడు మనకు అందిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నామాన్ని స్మరించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ఘనమైన దేవుని నామాన్ని మనం కొనియాడాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయన నామము విలువైనది. ఆయన నామాన్ని ప్రచురం చేయాలి. ఆయన నామాన్ని మనము కీర్తించాలి. అంత మాత్రమే కాదు, ఆయన మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామమును గొప్ప చేయాలి. కీర్తనకారుడు 34వ కీర్తన 3వ వచనంలో ఒక మాట అంటాడు, గమనించండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన కొనియాడుతున్నప్పుడు ఆయన మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే నీ నామమును బట్టి, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము అని కీర్తనకారుడు 54వ కీర్తన 1వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ఈ నామం ప్రతి శోధన నుంచి తప్పించే నామమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. నీ నామమును బట్టి నాకు సహాయం చేయమని 109వ కీర్తన 21వ వచనంలో భక్తుడు తెలియజేసిన నిజమే. దేవుని బిడ్డ గమనించండి, ఆయన నామము విలువైనది. ఆయన మనము ప్రచురం చేయాలి. ఆయన నామాన్ని మనం లోకానికి ప్రకటన చేయాలి. గమనించండి, ఆయన నామాన్ని ప్రకటన చేస్తే దేవుడు మనతో కార్యాలు జరిగిస్తాడు. కీర్తనకారుడు 22వ కీర్తన 22వ వచనం చూడండి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను, సమాజ మధ్యలో నిన్ను స్తుతించెదను. దేవుని నామమును మనం ధ్యానిస్తే, స్తుతిస్తే, హృదయంలో భద్రపరిచి ఆయన నామాన్ని మనం కొనియాడగలిగితే దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుని ఘనమైన నామాన్ని మనము స్తుతించాలి, కొనియాడాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన నామాన్ని లోకానికి ప్రచురం చేయాలి. అందుకనే కీర్తన భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని స్తోత్రం. అంత గొప్ప ధన్యత దేవుని బిడ్డ ఉదయకాలమున దేవుడు మనమును ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ఏర్పాటు చేయబడిన వంశం, యువత చోజన్ రేస్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మనము ఏర్పాటు చేయబడిన వారము. రెండో విషయం గమనించండి, రాజులైన యాజక సమూహం. రాజులు మనమే, యాజకులు మనమే. యువత రాయల్ పీస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మనము యాజకులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయం గమనించండి, పరిశుద్ధ జనం. యువర్ ద ఓలీ నేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మనము పరిశుద్ధ జనం. నాలుగో విషయం గమనిస్తే దేవుని సొత్తైన ప్రజలు. మూల భాషలో గమనిస్తే యు ఆర్ ద బ్లడ్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో మనము రక్త సంబంధికులమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకు. ఇలాగా దేవుడు ఉదయకాలమున ఆయన నామాన్ని స్మరించే ధన్యత, కీర్తించే భాగ్యం, కొనియాడే అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకై మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన పవిత్రమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామాన్ని మనము స్మరించి ఆయన సన్నిధిలో బహుగా దీవించబడినట్లు, ఆయన స్తుతించి ఆయన గణపరుచున్నట్లు ఈ ఉదయకాలమున దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఆయన నామాన్ని ధరించుకున్న వారికి సహాయం లభిస్తుంది. ఈ నామాన్ని బట్టి అతిశయించాలి. భూజనులందరూ యెహోవా నామమును నీవు పిలువబడుట చూసి నీకు భయపడుదురు అని ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 10వ వచనం చూస్తుంది. దేవుని నామం ఎంతో వైభవం గల నామము, ప్రభావం గల నామము. ఆ నామాన్ని మనము స్మరించాలి. దీవించుటకు, దేవుని యొక్క మహాకృపను పొందుటకు మనము దేవుని నామాన్ని ఉదయకాలమున స్మరిద్దాం. ఆయన కార్యాలు జరిగించుటకు నిజముగా దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్న విషయాన్ని దేవుని మీద జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని నామము నిమిత్తము బాధించబడట ధన్యకరం. నిజమే, క్రీస్తు నామ నిమిత్తం మీరు నిందల పాలైన మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మధ్య నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. 1 పేతురు 4:14 చూస్తున్నాం. నిజమే, ఇంత గొప్ప నామాన్ని ఉదయకాలమున స్మరించే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవుని వందనాలు చెల్లిస్తూ మనమందరం కూడా యేసు క్రీస్తు వారి నామమున ఆశీర్వాదాలు పొందినంత
దేవుడు తన కృప అనుగ్రహించి దీవించి బలపరిచి బలమైన కార్యాలు దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. చేయని మీ అందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు మీకు దేవునికి సమర్పిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.